వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సాయి తరుణ్ తేజ్ని స్క్రీన్ పైన చూసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి మెగా అభిమానులు, సాయి తరుణ్ తేజ్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి విరూపాక్ష లాంటి హిట్ పొందిన తర్వాత సాయి తరుణ్ తేజ్ చాలా కథల ఎంపికలో కానివ్వండి చాలా జాగ్రత్త వహిస్తున్నారు. మరి ప్రస్తుతం ఆయన అయితే సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఏకంగా 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలే ఉన్నాయి. మరి రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీని మొదట డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారట. అయితే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం పైన అటు నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాని ఫస్ట్ డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేశారంట. ఎందుకంటే ఒక సెంటిమెంట్. మరి ఈ బ్యానర్ పై వచ్చినటువంటి హనుమాన్ చిన్న చిత్రంగా వచ్చి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. మరి ఆ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయడంతో ఇంతటి సెన్సేషనల్ సృష్టించింది కాబట్టి సో ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించే ఆలోచనలో ఉన్నారట. మోస్ట్లీ కన్ఫర్మ్ అయిపోయినట్టే అనంట కూడా. మరి సాయి ధరమ్ తేజ్ సంక్రాంతి బరిలో ఏ విధంగా వసూళ్లను సృష్టిస్తాడు, రికార్డులు సృష్టిస్తాడు, ఇది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి సంబరాలు ఏటిగట్టుతో ఎందుకంటే అప్పుడు హనుమాన్ సినిమా కూడా చూసుకున్నట్లయితే స్టార్ హీరోల సినిమాల మధ్యనే చిన్న చిత్రంగా వచ్చిన సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు మరి ఈ సంబరాల ఏటిగట్టు పైన అంచనాలు ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే 2027 అటు అనిల్ రావుపూడి మూవీ మల్టీ స్టారర్ మూవీ కూడా రాబోతుంది. మరి వీటన్నిటికీ కూడా ఎదుర్కొని నిలబడుతుందా? సో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరించడం పక్కా అని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది? 2027 సంక్రాంతిలో సాయి ధరమ్ తేజ్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి ఈ మూవీతో ఏ విధంగా సెన్సేషన్ సృష్టిస్తాడు అనేది సృష్టిస్తాడు అనేది వేచి చూడాలి. మరి ఏదేమైనా సాయి ధరమ్ తేజ్ సంక్రాంతి బరిలో దిగుతున్నాడని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.